హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. ఐసీజీ ఏదైతే ఉందో అసిస్టెంట్ కమాండెంట్ సీజీ క్యాట్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 19 ఫిబ్రవరి 2024, అలాగే 6th మార్చ్ 2024 by 5:30 PM అయితే ఇది అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి జీడీ అండ్ టెక్నికల్కి సంబంధించినటువంటి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఏ కిందకి వస్తాయి అనమాట. గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి దీనికి మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి జీడీ బ్రాంచ్లో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అనమాట, అన్ని కేటగిరీస్లో ఉన్నాయి. అలాగే టెక్నికల్కి సంబంధించి కూడాను ఒక 20 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉన్నాయి, ఓబీసీ ఉన్నాయి, అలాగే జనరల్ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా 70 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది 19 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా మనకి అన్ని బ్రాంచెస్కి సంబంధించి 21 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. అదైతే మనం 1 జూలై 2024కి అయితే చెక్ చేసుకోవాలన్నమాట, మనకి ఏజ్ ఉన్నదా లేదా అనేది. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఈ డేట్స్ మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, లేదంటే ఈ డేట్స్ మధ్య మీరు కనుక బోర్న్ అయి ఉంటే, ఈ 2 డేట్స్ మనం తీసుకొని వీటి మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. 1 జూలై 1999, అలాగే 30th జూన్ 2003 అనమాట. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 3 ఇయర్స్ పాటు అయితే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ పర్సనల్ సర్వింగ్ ఇన్ కోస్ట్ గార్డ్ ఆర్ ఈక్వలెంట్ పర్సనల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకు కూడాను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాకుండా వీళ్ళకి ఒక 5 ఇయర్స్ పాటు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 21 to 25 ఇయర్స్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జెండర్ వచ్చేసరికి మేల్ అని ఇచ్చారు, అన్నిటికి కూడా మేల్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫీమేల్ అని ఇవ్వలేదు. అయితే ఇక్కడ మనకి పైన మాత్రం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫర్స్ ఇండియన్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ బ్రాంచెస్ యాజ్ అన్ అసిస్టెంట్ కమాండెంట్ అని ఇచ్చారు అనమాట. సో ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ జనరల్ డ్యూటీ ఏదైతే ఉందో డిగ్రీ అయితే కావాలన్నమాట. ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్ అనమాట. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తే 55% అయితే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మీకు 55%, అంతకన్నా ఎక్కువ అయితే ఉండాలి. 54.99 వచ్చినా, లేకపోతే మీకు 59.99 వచ్చినా కూడాను మీకు ఎలిజిబుల్ అయితే కాదనమాట. 60 లేదంటే అంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ అయితే మీకు డిగ్రీలో ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 సబ్జెక్ట్స్గా మీరు చదువుకొని అయితే ఉండాలి. 55% మార్క్స్ కూడాను ఈ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో మీకు వచ్చి అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనకి ఇక్కడ టెక్నికల్, మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితే కావాలన్నమాట, డిగ్రీ అయితే కావాలి. అలాగే ఏఎంఐఈ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. నేవల్ ఆర్కిటెక్చర్, లేదంటే మెకానికల్, లేదంటే మెరైన్ ఆర్ ఆటోమోటివ్ ఆర్ మెకానోట్రానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ ఆర్ డిజైన్ ఆర్ ఏరోనాటికల్ అనమాట, ఏరోస్పేస్, ఇలాగ మనకి వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. దీంట్లో మీకు ఏదో ఒక దాంట్లో అయితే ఇంజనీరింగ్ డిగ్రీ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ 55% మార్క్స్ అనేది కామన్ అనమాట. టెక్నికల్ అయినా, నాన్ టెక్నికల్ అయినా. ఇక్కడ మనకి జనరల్ డ్యూటీకి సంబంధించి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా తర్వాత డిగ్రీ చేసినా కూడా, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే మనకి ఇక్కడ డిప్లొమా చేసినప్పటికీ కూడాను మీకు ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే ఉండాలన్నమాట కరికులంలో, ఆ యొక్క డిప్లొమా యొక్క కరికులంలో. అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా మనకి ఇంజనీరింగ్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారనమాట. ఎలక్ట్రికల్లో, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అనమాట, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదంటే పవర్ ఇంజనీరింగ్, లేదంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఇలాగ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. ఏదో ఒక దాంట్లో మీకు
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, 60% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% అయితే సరిపోతుంది అనమాట. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే మీకు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 సబ్జెక్ట్స్గా మనం చదువుకొని ఉండాలి. 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ మన పర్సంటేజ్ గురించి క్లియర్గా అయితే ఇచ్చారు. యూఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో స్కోరింగ్ 59.99, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 54.9 వచ్చినా కూడాను ఎలిజిబుల్ అయితే కాదనమాట, నాట్ ఎలిజిబుల్. సో మనకి 60 ఆర్ గ్రేటర్ దాన్ 60 లేదంటే ఇక్కడ 55 లేదంటే గ్రేటర్ దాన్ 55% అయితే కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ 60.1, 60.05 5 ఇలా ఉంటే 60%గా మీరు రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మీకు 60% ప్లస్ ఉన్నదాన్ని మీరు రౌండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు, కానీ మీరు లోపల ఉన్నదాన్ని మాత్రం రౌండ్ ఆఫ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో గ్రాడ్యుయేషన్ అనేది మనకి 30th November 2024 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. దేర్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద డిగ్రీ ఎగ్జామినేషన్ విత్ రిక్విజిట్ పర్సంటేజ్ ఇన్ అగ్రిగేట్ బై 30th November 2024 అనమాట. ఇదనమాట. ఈ లోపల మీకు కనుక సర్టిఫికెట్ మీరు పొందగలిగితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మనకి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ కానీ ఫైనల్ ఇయర్ అలాగే ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి సంబంధించి కింద మనకి ఇంకా డీటెయిల్డ్ ఇదైతే ఇచ్చారనమాట. ఆ డీటెయిల్స్ చూసుకుంటే మనకి క్లియర్గా అయితే అర్థమైతే అయిపోతుంది అనమాట. ఇక్కడ సెమిస్టర్ వైజ్ వాళ్ళకి ఇక్కడ 5th సెమిస్టర్ మార్క్ షీట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆన్ ఆర్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ 6 సెమిస్టర్స్ కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ 5th సెమిస్టర్ మార్క్ షీట్ అయితే ఆ యొక్క డేట్ ఆఫ్ ఇష్యూ అదైతే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా 7th సెమిస్టర్ మార్క్ షీట్ విత్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆన్ ఆర్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ మనకి 6th సెమిస్టర్ ఉన్నటువంటి వాళ్ళైతే కనుక 5th సెమిస్టర్కి సంబంధించి, అలాగే మన 8 సెమిస్టర్స్ ఉన్న వాళ్ళైతే 7th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మార్క్ షీట్కి సంబంధించినటువంటి ఇవైతే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ ఇయర్ వైజ్ ఉన్న వాళ్ళకైతే సెకండ్ ఇయర్ అనమాట. 3 years కోర్స్ ఉన్న వాళ్ళైతే సెకండ్ ఇయర్, 4 years కోర్స్ వాళ్ళైతే కనుక థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ ఇష్యూ అనమాట ఆన్ ఆర్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. మన లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దాని లోపలైతే అయితే మనం మెన్షన్ అయితే చేసుకోగలగాలి. ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, అదర్స్ మాత్రం 300 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఆన్లైన్లో అయితే మనం ఫీజు అయితే పే చేసుకునే అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ ట్రావెలింగ్ అదే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే మనకి 2 and 4 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మన సెకండ్ క్లాస్ ఫేర్, ట్రైన్ లేదంటే గవర్నమెంట్ బస్సు దానికి సంబంధించినటువంటి వాటిల్లో మీకు ఆ యొక్క ఇదైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మనకి 22 షెడ్యూల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ స్టేజ్ 1 April 2024, స్టేజ్ 2 వచ్చేసరికి May 2024, ఇంకా స్టేజ్ 3 వచ్చేసరికి June August మధ్య ఉండొచ్చు. అలాగే 4కి సంబంధించి June to November మధ్య, అలాగే 5th వచ్చేసరికి ఎండ్ Decemberకి అయితే అయిపోతుంది అనమాట 2024కి. ఫ్రెండ్స్ ఇంకా అదర్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ కమాండెంట్ జీడీకి టెక్నికల్కి సంబంధించి కూడా 157 సెంటీమీటర్స్ అయితే మినిమం హైట్ అనేది ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి వెయిట్ అనేది ఆ యొక్క హైట్కి ప్రపోర్షనేట్గా అయితే ఉండాలి. చెస్ట్ ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. ఇంకా హియరింగ్, ఐ ఇవన్నీ కూడా నార్మల్గా అయితే ఉండాలన్నమాట. ఎటువంటి డిఫెక్ట్స్ అయితే ఉండకూడదు. ఇంకా బేసిక్గా ఇది ఫ్రెండ్స్ మనకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. దీనికి సంబంధించి మనకి అసిస్టెంట్ కమాండెంట్ స్టార్టింగ్ 56,100 రూపీస్ బేసిక్ పేతో అయితే మీకు శాలరీ పర్టికులర్స్ ఇంకా అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ టు క్రియేట్ అకౌంట్ అని ఉంది, దీని మీద మీరు క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. గతంలో చేసుకున్నప్పటికీ మీరు ఇక్కడ ఫ్రెష్గా అయితే మళ్ళీ చేసుకోవాలన్నమాట రిజిస్టర్.
ఫ్రెండ్స్ మనకి ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ సీజీ క్యాట్ 2025కి సంబంధించి ఇదైతే మనకి సైన్ అప్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ నేము ఏవైతే ఉన్నాయో ఫాదర్స్ నేము, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ప్రకారం అయితే ఉండాలన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి యొక్క ఐడి కార్డు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ ఎట్సెట్రా ఏవైతే ఉంటాయో అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి నేము డీటెయిల్స్ అన్నీ ఉండాలన్నమాట. డిఫరెంట్గా అయితే ఉండకూడదు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనకి జెండర్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ వన్స్ ఎంటర్డ్ కెనాట్ బి చేంజ్డ్. మనం ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఈమెయిల్ ఐడి అలాగే ఈ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడాను మనకి చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. సో జాగ్రత్తగా అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ లాభం లేదు దాంట్లో చేసి రోజు మార్చేస్తే పోతుంది. ఏం చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ మన శాలిటేషన్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మిస్టర్ మిస్సెస్ లేకపోతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఇట్లాగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో యాజ్ పర్ 10th క్లాస్ ఆ యొక్క మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఇంకా నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జెండర్ మీరు మేలా ఫీమేలా ఇందాక చెప్పినట్టుగా మనకి బోత్ ఆర్ ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క వేకెన్సీ పొజిషన్స్ బట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరం మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫీమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే లేవన్నమాట. సో కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ యొక్క సీజీ క్యాట్ 2025 సైకిల్కి సంబంధించి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ ఒకటి సెలెక్ట్ అయిన చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఫీమేల్కి ఈసారి అవకాశం అయితే లేదనమాట. ఈమెయిల్ ఐడి అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. సెకండ్ టైము ఈ విధంగా మెన్షన్ చేయాలి. మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అనాలన్నమాట. ఓటీపీ అంటే మీకు ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది ఓటీపీ, అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. కిందకి రావాలి. అలాగే మీకు ఈ వేకెన్సీ గురించి మీకు ఎక్కడ తెలిసిందని అడుగుతున్నారు అనమాట. మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా తెలిసిందా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామా, ఇంకా వేరే న్యూస్ పేపర్స్ ద్వారా తెలిసిందా అని అడుగుతున్నారనమాట. ఏదైనా పెట్టచ్చు, నో ప్రాబ్లమ్. సబ్మిట్ అయితే ఉంది ఇక్కడ, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఎస్ఎంఎస్ ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనమాట. మనకి పాస్వర్డ్ అయితే వచ్చిందనమాట. అది మనం చెక్ చేసుకోవాలి. మెయిల్లో కానీ ఫోన్ ఎస్ఎంఎస్లో కానీ ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఇక్కడ సైన్ ఇన్ ఫామ్ వస్తుంది అనమాట. ఈమెయిల్ ఐడి మనం అక్కడ ఏదైతే ఇచ్చామో ఆ యొక్క రిజిస్ట్రేషన్లో సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. పాస్వర్డ్ అయితే మనకి మెసేజ్ వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది ఈ బాక్స్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ సీజీ క్యాట్ 2025 సంబంధించి రీసెట్ పాస్వర్డ్ అనమాట. ఆ పాస్వర్డ్ కొంచెం మనకి కన్ఫ్యూజ్గా ఉంది. సో మనకి ఈజీగా ఉండే పాస్వర్డ్ అయితే మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబరు, అలాగే ఇక్కడ దీంట్లో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో ఆ విధంగా మనం ఒక న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. మన నేమ్తో ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ప్రొఫైల్ హెల్ప్ ఉంది, లాగౌట్ అవ్వచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ట్యాబ్స్ ఇచ్చారనమాట. పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ సెలక్షన్, అలాగే కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అనమాట. ఇంకా అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, స్టేజ్ 1 సిటీ సెలక్షన్, అలాగే స్టేజ్ 2కి సంబంధించినటువంటి సిటీ సెలక్షన్ ప్రివ్యూ చూసుకోవచ్చు. అలాగే మేక్ పేమెంట్ అనమాట. ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు పే చేసుకోవాలి.
అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట స్టెప్స్. ఇక్కడైతే మనకి ఇతర డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ 85 దానికి అబవ్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్అవుట్ చేసుకునే ముందు అడ్వర్టైజ్మెంట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి ఒక 6 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. మనం చదువుకున్నామని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది, ఫాదర్ నేమ్ వచ్చింది, మదర్స్ నేమ్ కూడా వచ్చింది, నేషనాలిటీ వచ్చింది అనమాట, ఈమెయిల్ ఐడి వచ్చింది. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా మనం చేయాలి. దీనికైతే స్టార్ మార్క్ లేదనమాట, అవసరమైతే లేదనమాట. అలాగే మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ జెండర్ మెయిల్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, మనం కిందకు వచ్చేస్తే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డు అని అడుగుతున్నారు అనమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే ఇక్కడ మనకి ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి, దాన్ని కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలన్నమాట. అలాగే ఇక్కడ మన యొక్క కన్సెంట్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఆ యొక్క రిక్రూట్మెంట్ స్టేజెస్లో మన యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు, ఫింగర్ ప్రింట్. దానికి మన యొక్క కన్సెంట్ అడుగుతున్నారు, మనం టిక్ ఆన్ చేయాలి. లేదు మీకు ఆధార్ కార్డు లేకపోతే నో పెట్టాలన్నమాట. నో పెడితే ఇక్కడ మనకి అదర్ వేరియస్ కార్డ్స్ అయితే అడుగుతున్నారు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, మీరు ఏదైతే అవైలబుల్ ఉంటుందో, సపోజ్ పాన్ కార్డు అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. పాన్ కార్డు నెంబర్ అనమాట. సపోజ్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదైతే సెకండ్ టైం దాని యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ యొక్క కార్డు మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, దాని మీద ఏ నేమ్ అయితే ఉన్నదో ఆ నేమ్ని ఇక్కడ యాస్టేజ్కి ఎంటర్ చేయాలి, మిస్టేక్స్ లేకుండా. ఎందుకంటే తర్వాత మనం ఎగ్జామినేషన్ తర్వాత స్టేజెస్లో అది కనుక మనకి డిఫరెంట్గా ఉంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా దేని మీద అయితే మనకి ప్రాపర్గా డీటెయిల్స్ ఉన్నాయో, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ అవి మాత్రమే మన కార్డు వేయించుకోవాలి. దాని నేమ్ అయితే ఇక్కడ మనం దాని మీద ఉన్నటువంటి మన నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. అంటే బర్త్ అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి పుట్టుమచ్చలు కానీ, మోల్స్, అలాగే బర్న్ ఇంజూరీ అయినటువంటి ఏవైతే మనకి విజిబుల్గా ఉంటాయో ఆ యొక్క ఎక్కడైతే ఉన్నాయో బాడీలో అవైతే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఆ యొక్క లొకేషన్ అనమాట, ఎక్కడైతే ఆ యొక్క మార్క్స్ ఉన్నాయో డిఫరెంట్గా అయితే మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అట్లాగే ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఐసీజీలో వర్క్ చేస్తామంటే ఫస్ట్ తీసుకోవాలి. ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే మీరు సెకండ్ తీసుకోవాలి. అన్ఎంప్లాయిడ్ అయితే లాస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అండ్ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. కేటగిరీ మీరు యూఆరా, ఇంకా ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, ఇంకా ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. SC/ST candidates availing their respective quota must ensure that valid category certificate should have been issued date of issue on or before the closing date of application. ఇది మనకి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో దాని లోపల తీసుకున్నటువంటి ఒక SC/ST సర్టిఫికేట్ అయితే అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట, అలర్ట్. సో మనం ఆ యొక్క క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినట్టుగా 6th ఆ లోపలైతే మనం తీసుకున్నదైతే అయి ఉండాలన్నమాట. 6th మార్చి 2024 లోపున తీసుకున్నది అయి ఉండాలి. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు చెప్పినట్టుగా ఆ లోపలే తీసుకున్నది అయితే అయ్యి ఉండాలన్నమాట. ఈ విధంగా మనం డేటా అంతా ఎంటర్ చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనమాట. వ్యాలిడ్ డేట్ దాని మీద మెన్షన్ చేసి ఉంటే కింద తీసుకోవాలి. లేదు మనకి ఆల్వేస్ వ్యాలిడ్ అయితే దానికి ఎక్స్పైరీ లేకపోతే పై తీసుకోవాలన్నమాట. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ మనకి క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మొదట మనం ఇయర్ ఏదైతే ఉందో ఇయర్ ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ ఇచ్చిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 10th క్లాసా లేకపోతే బర్త్ సర్టిఫికేటా సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలంటే ఎస్ పెట్టా, లేకపోతే నో అనమాట. ఇంకా ఫీజు వేవర్ అంటే SC/ST వాళ్ళకి ఫీజు లేదనమాట. వేవర్ అంటే మన ఫీజు లేదని అర్థం అనమాట. ఎస్ ఆటోమేటిక్గా వచ్చింది ఫీజు లేదని. సో ఇక్కడ జనరల్ కేటగిరీ కానీ ఇంకా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇస్తే ఫీజు మనకి నో అని వస్తుంది ఇక్కడ. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడాను
ఇక్కడ మనకి వస్తుంది, ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఆటోమేటిక్గా అయితే వస్తుంది అనమాట. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కానీ కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా అయితే వస్తుంది కాబట్టి మనం ఏమి చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఐడి ప్రూఫ్ పైన ఏదైతే మనం పాన్ కార్డు ఆధార్ ఇచ్చామో ఏదైతే ఇచ్చామో అదే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఐడి కార్డు ప్రూఫ్ అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మన 10th క్లాస్ మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ఏదైనా పర్వాలేదు అప్లోడ్ అయితే చేయాలన్నమాట. దానికి సంబంధించినటువంటి నోట్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ నోట్ ఇక్కడ మనం చదువుకోవాలి. అది మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం స్కాన్ చేయాలన్నమాట. మీరు అంటే సెల్ఫ్ అటెస్టెడ్ కానీ జిరాక్స్ కాపీ కానీ అలాంటివి ఏవి చేయకూడదు అనమాట. నెయిదర్ అని ఇచ్చారు. నెయిదర్ నార్ అంటే అవి ఏవి మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయకూడదు. కేవలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మనం అప్లోడ్ అయితే చేయాలి. జేపీజీ ఫార్మేట్లో 50 to 150 KB మధ్య ఆ డాక్యుమెంట్స్ అనేది హిందీ లేదంటే ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలన్నమాట. అలాగే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఆ యొక్క మెమోస్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడాను ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ అది జాగ్రత్తగా అయితే మీరు చెక్ చేసుకొని ఇవైతే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్ ఫైల్ అన్నది ఆ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ కూడా చూస్ ఫైల్ అనాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ మార్క్ షీట్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ఉంది, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. రీసెట్ అంటే మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి ఈ కాలమ్స్ అన్నీ బ్లాంక్ వచ్చేస్తాయి. సో మళ్ళీ మీరు రీఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు మీరు రీసెట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే చెక్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ట్యాబ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి 10+2+ గ్రాడ్యుయేషన్, లేకపోతే 10th తర్వాత డిప్లొమా గ్రాడ్యుయేషన్, లేకపోతే 10th అలాగే ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్, లేకపోతే ఇక్కడ 10th+ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేకపోతే మనకి 10th తర్వాత డిప్లొమా ప్లస్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంకా మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట కింద. సో మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని బట్టి సపోజ్ మీరు 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ ఇలాగా చేస్తుంటే ఫస్ట్ తీసుకోవచ్చు, లేదంటే 10th డిప్లొమా గ్రాడ్యుయేషన్ సెకండ్ తీసుకోవచ్చు, లేదంటే 10th ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అనమాట మూడోది. నాలుగోది వచ్చేసరికి మనకి 10+2 తర్వాత ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ క్వాలిఫికేషన్ లెవెల్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇలా అయితే బాక్స్ వచ్చింది, సేవ్ చేసాం. సో అది తీసుకున్నది అనమాట. ఓకే అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ 10th+ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఇచ్చినట్టయితే మనం ఇంటర్మీడియట్ కంపల్సరీగా అయితే పాస్ అయ్యేది ఉండాలి. దాని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు ఇంటర్ పాస్ అయ్యారని అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఇంటర్మీడియట్ బోర్డ్స్ అన్నీ కూడా. ఒక లేనిది ఏదైనా ఉంటే ఇక్కడ అదర్స్ అనేది ఉంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇండికేట్ గ్రేడింగ్ సిస్టమ్ అనమాట. మీకు కనుక CGPA సిస్టమ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ యొక్క కన్వర్షన్ ఫార్ములా ప్రకారం అంటే మీకు మ్యాక్సిమం స్కేల్ అంతా మీకు వచ్చినటువంటి గ్రేడ్ అంతా మెన్షన్ అయితే చేసుకోవాలి. అయితే పర్సంటేజ్ ఇస్తే కనుక డైరెక్ట్గా మీ యొక్క పర్సంటేజ్ అయితే మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 డెసిమల్స్ దాకా మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. 2 digits 3 decimals దాకా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ కంపల్సరీగా అయితే పాస్ అయ్యి ఉండాలి. మనం ఇచ్చినటువంటి ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క దాన్ని బట్టి సపోజ్ మీరు డిప్లొమా తర్వాత అయితే డిప్లొమా కంపల్సరీగా అయి ఉండాలని వస్తుంది అనమాట. సో దాని ప్రకారం వస్తుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకొని పైన ఇచ్చినటువంటి నోట్ ప్రకారం ఇవన్నీ ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఆ యొక్క బోర్డ్స్లో కనుక మీది బోర్డు లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డు అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మన కిందకి రావాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ అయితే మనకి మార్క్స్ మాత్రం ఎంటర్ చేయాలి. గ్రేడ్ ఇచ్చినప్పటికీ కూడాను ఇక్కడ మాత్రం మార్క్స్ మాత్రం ఎంటర్ చేయాలని చెప్పేసి
ఇంటర్మీడియట్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్కి సంబంధించి మీకు సిజిపిఈలో ఉంటే దానిని ఈక్వలెంట్ మార్క్స్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లాగే ఇక్కడ మార్క్స్ వేసుకోవాలన్నమాట. టోటల్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ అయింది అడుగుతున్నారు, ఎస్ పెట్టాలి, అయింది కాబట్టి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట, బిఏ, బీబీఏ, బీకామ్, బీసీఏ, బీఈ, అలాగే బీటెక్, బీఎస్సీ, ఏఎంఐఈ, ఇంకా ఏదైనా అదర్స్ అయితే అదర్స్ తీసుకోవచ్చు అనమాట. లేకపోతే డైరెక్ట్గా ఇలాగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుందో దాన్ని బట్టి అడుగుతుంది అనమాట. సపోజ్ నేను బీఏ ఇస్తే ఆర్ట్స్ అని వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. బీబీఏ ఇస్తే ఇక్కడ డైరెక్ట్గా వస్తుంది అనమాట. మీరు అదే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కనుక డైరెక్ట్గా ఇక్కడ యొక్క బ్రాంచ్ ఏదో వస్తాయి, ఇలా వస్తాయి అన్నమాట. నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్, మెరైన్, ఆటోమొబైల్, మెకానాట్రిక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డిజైన్, ఏరోనాటిక్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఇలాగ ఇందాక చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ అనమాట. మీరు ఏ యూనివర్సిటీలో చేశారు ఇవన్నీ ఉంటాయి దాదాపుగా. లేనిది ఏదైనా ఉంటే లాస్ట్లో అదర్స్ ఉంటుంది, అది తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కోర్సు డ్యూరేషన్ ఇన్ ఇయర్స్ అనమాట, 3 years 4 years మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే గ్రేడింగ్ సిస్టమ్, ఇంకా సిజిపిఏ సిస్టమ్ మెన్షన్ అయితే చేసుకోవాలి. సిజిపిఏ అయితే కన్వర్షన్ దాని ప్రకారం టోటల్ స్కేల్ అంతా మీకు ఎంత స్కేల్ వచ్చింది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా మీకు పర్సంటేజ్ మార్క్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ పర్సంటేజ్కి ఇక్కడ డెసిమల్స్ తీసుకోవడం లేదు. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారనమాట. మీకు 60.1 60.5 అలా ఉంటే 60కి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 60.69 అది ఉంటే 61కి రౌండ్ ఆఫ్ చేసుకుని ఆ విధంగా ఇక్కడ మీరు పర్సంటేజ్ అయితే వేసుకోవచ్చు అనమాట. పైన ఇచ్చిన దాని ప్రకారం మీరు ఇక్కడ ఇయర్ వైజ్ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మీరు యాన్యువల్ సిస్టమ్ అయితే సెమిస్టర్ సిస్టమ్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేయాలి. అలాగే సెకండ్ సెమిస్టర్ అదే కనుక ఇయర్ వైజ్ అయితే కనుక ఇక్కడ మీరు ఇయర్స్ అంటే యాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్గా మార్క్స్ అయితే మీరు ఎంటర్ అయితే ఈ విధంగా మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ చేసుకోవచ్చు. డిలీట్ అంటే డిలీట్ అవుతుంది, యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు 4 yearsకి సంబంధించి సెమిస్టర్స్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మ్యాక్సిమం మార్క్స్ ఎంత, ఆ సెమ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా పడితే డిలీట్ చేసుకొని మళ్ళీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ ఇక్కడ మనకి సెలెక్ట్ పోస్ట్ అనమాట. జీడీ టెక్నికల్ 2 ఉన్నాయి. మీకు రెండిటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒకదానికే ఇంకా ఆప్షన్ ఉంటే ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జీడీఎన్ టెక్నికల్ బ్రాంచెస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఆప్షన్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ 2 cadres ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇఫ్ అనమాట. ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీకు కనుక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు 2 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి వస్తున్నాయి అన్నమాట, మనం చదువుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు బోత్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రిఫరెన్స్ అడుగుతారనమాట. ఫస్ట్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు మీరు టెక్నికల్ చదువుకొని ఉంటే టెక్నికల్కి ఇవ్వచ్చు, సెకండ్ జీడీకి ఇవ్వచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. ఎలాగైనా ఈ యొక్క సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకటే సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. డైరెక్ట్గా అయితే మీరు సేవ్ చేసుకొని ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. లేకపోతే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్ అయితే వచ్చామన్నమాట. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండి, అడ్రస్ డీటెయిల్స్ అనమాట.
మన అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. స్టార్ మార్క్ పెట్టినని కంపల్సరీగా ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అలాగే ఈడబ్ల్యూఏఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళైతే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆ డీటెయిల్స్ అన్నీ మన అప్లికేషన్ ఫామ్లో ఉన్నట్టుగా ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్లో కూడా ఉండాలన్నమాట. సో మనం జాగ్రత్తగా అయితే ఈ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ హౌస్ నెంబరు స్ట్రీట్ ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మీ అడ్రస్లో నుంచి. అలాగే మీకు ల్యాండ్ లైన్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. మీ అడ్రస్లో నుంచి స్టేట్ డిస్ట్రిక్ట్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ వస్తాయి, అలాగే సబ్ డిస్ట్రిక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. అక్కడ పిన్ కోడ్ ఇవ్వాలి. పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ టిక్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ ప్రజెంట్ అడ్రస్ అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. కిందకు వచ్చేస్తే డొమిసైల్ అంటే మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉన్నటువంటి రాష్ట్రం స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్కి డొమిసైల్ సర్టిఫికేట్కి డిఫరెన్స్ అయితే ఉన్నదన్నమాట. మనకి రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్ అవ్వచ్చు లేదంటే ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. అయితే మనకి డొమిసైల్ అనేది మీ యొక్క ఫాదర్స్ మీ యొక్క గ్రాండ్ ఫాదర్స్ ఎక్కడైతే ఉన్నారో అలాగే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో మీరు ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో అది మాత్రమే మనకి డొమిసైల్ స్టేట్ అవుతుంది అనమాట. టెంపరీగా 3-4 ఇయర్స్ ఉన్నంత మాత్రాన మనకి అది డొమిసైల్ కాదనమాట, అది రెసిడెంట్ అవుతుంది. సో డొమిసైల్ అనేది మనకి పర్మనెంట్ అంటే స్థిర నివాసం ఉన్నటువంటి ఆ యొక్క స్టేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్లో మీకు కనుక ఎన్సీసీ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే అది ఏనో బీనో సీనో సర్టిఫికేట్, ఆర్మీనో నేవీనో ఎయిర్ ఫోర్స్ సర్టిఫికేట్ నెంబర్ ఇయర్ అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోర్టు లాస్ అనమాట. ఇంకా మీ మీద ఏదన్నా కోర్టు సమన్స్ కానీ ఏమన్నా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అవసరమైతే జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రమే ఎస్ పెట్టాలి, లేని వాళ్ళందరూ నో పెట్టుకోవచ్చు అనమాట. ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ బై పెండింగ్ బిఫోర్ క్రిమినల్ అనమాట. అలాగే హ్యాజ్ ఏ వారెంట్, మీ మీద ఏమైనా వారెంట్ ఉందని అడుగుతున్నారు. అది వారెంట్ ఆఫ్ యువర్ అరెస్ట్, మీ మీద అరెస్ట్ వారెంట్ అని ఉందా అని జనరల్గా ఎవరికి ఉండవు. ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. హ్యావ్ యూ ఎనీ టైమ్ ప్రొసీడింగ్ ద డేట్ ఆఫ్ ద అప్లికేషన్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ బై ఎ కోర్ట్, మీకు కనుక జైలు శిక్ష పడడం కానీ ఇంప్రిజన్మెంట్ ఏమైనా అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు. హ్యావ్ యూ అప్లైడ్ ఇన్ హయ్యర్ కోర్ట్, మీరు ఏదైనా లోవర్ కోర్టులో మీకు మీద కేసు వేస్తే మీరు హయ్యర్ కోర్టుకి వెళ్ళారని అడుగుతున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు, జనరల్గా ఎవరికి ఉండవు, అన్నీ నో పెట్టుకోవచ్చు. కిందకి రావాలి. డిబార్, మీరు ఎప్పుడన్నా ఎయిర్ ఫోర్స్ ఇంకా వీటి నుంచి కానీ యూపీఎస్సీ నుంచి కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎప్పుడైనా డిబార్ అయితే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో అయితే పెట్టాలి. సో ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ తంబు అలాగే రైట్ తంబు జాగ్రత్తగా అయితే మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ఫైల్ నేమ్స్ ఫోటోగ్రాఫ్కి పాస్పోర్ట్ అండర్ స్కోర్ ఫోటోగ్రాఫ్ దీన్ని ఇలా కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఆ యొక్క ఫైల్ నేమ్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. వేరే విధంగా ఉండకూడదు అనమాట. మీరు అప్లోడ్ చేసేటటువంటి ఆ యొక్క జేపీజీ ఫైల్స్ అనేది యాజ్ టీజ్గా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అలా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి స్పెసిమెన్ కూడా ఇచ్చారు, మనం చూసుకోవచ్చు అనమాట. ఒక స్లేట్ మీద అయితే మీరు ఏం చేయాలంటే మీ యొక్క నేము అలాగే డేట్ ఆఫ్ ఫోటో టేకెన్ వేసుకొని అది పట్టుకొని అయితే మనం చెస్ట్ మీద పెట్టుకొని ఈ విధంగా అప్లోడ్ అయితే ఇదైతే యాక్సెప్టబుల్ ఫోటో అనమాట. ఈ విధంగా మనం అప్లోడ్ చేయాలి, ఇలాంటివి మనం చేయకూడదు అనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు దీనిని అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండాలి యాక్సెప్టబుల్ ఫోటోగ్రాఫ్ అలాగనమాట. అలాగే సిగ్నేచర్ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలాగే రైట్ థంబ్ ఇంప్రెషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దాంతో అయిపోలేదు, కిందకి రావాలి. ఇక్కడ మన క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. మీరు ఏదైతే ఫోటో రీసెంట్ది అయితే మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు కెమెరా ముందు అంటే వెబ్ క్యామ్ ముందు కూర్చొని మీరు స్టార్ట్ కెమెరా అంటే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. మీకు రెడ్ లాగా ఒక ఇదైతే వస్తుంది. దాని ప్రకారం మీకు ఆ యొక్క ఫోటోకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అది మ్యాచ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా మీకు అది గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మీరు క్యాప్చర్ చేసేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టేజ్ 1 సిటీ సెలక్షన్కి అయితే వచ్చాము. ఇంకా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనకి ఇక మనం సెలెక్ట్ చేసుకునేది మన అడ్రస్కి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఈస్ దేర్ ఎనీ సిటీ లిస్టెడ్ విత్ ఇన్ 30 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ యువర్ ప్రజెంట్ అడ్రస్. మనం ఉంటున్న ప్రజెంట్ అడ్రస్కి 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే ఎస్ పెట్టుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకుని, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెట్టాలి అయితే లో పెట్టాలి. కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి సిటీ ప్రిఫరెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్, అలాగే సిటీ అనమాట. ఇలాగైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ కూడాను మనం ఈ ప్రిఫరెన్సెస్ మొత్తం కూడాను అన్నీ అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేయాలి ఇలాగా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టేజ్ 2 సిటీ సెలక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నోయిడా, గోవా, చెన్నై, కోల్కతా అయితే ఇచ్చారు. ఇవైతే మనం ఏ లిస్ట్ నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ 4గిట్లో. ఇంకా మనకి ఇక్కడ నెక్స్ట్ సేవ్ అన్నాము. సేవ్ అన్న తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, షో ఆల్, హైడ్ ఆల్ అని వచ్చింది. ప్రివ్యూ, మన ప్రివ్యూ అయితే వచ్చింది. నచ్చిన డీటెయిల్స్ అని ఇక్కడైతే వచ్చాయి అనమాట. మనం ఇక్కడ ఇవన్నీ సిటీ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇవన్నీ టిక్ ఆన్ చేసి సేవ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మా డీటెయిల్స్ అయితే వచ్చాయి. వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ అప్లికేషన్ విల్ నాట్ బి ఎడిటబుల్ అంటే నో ఆప్షన్, అంటే ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదు. ఇక్కడైతే మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయితే అన్నాము. యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అన్నాము. ప్రొసీడ్ టు పేమెంట్ అని వచ్చింది. ప్రొసీడ్ టు పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పే త్రూ అని వచ్చింది. ఇక్కడ మనం పే అన్నాము. యువర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇలా అయితే వచ్చాయి. మనకి ఇక్కడ ఈ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ కనుక మనం వెరిఫై చేసేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇంకా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి కోస్ట్ గార్డ్ 01/2024కి సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.